పోలవరం ప్రాజెక్టు ఏంటది? బహుళార్థ సాధక ప్రాజెక్టు. అంటే దాని హైట్ 45 మీటర్ల పైన ఉండాలి. 45 మీటర్ల హైట్ ఉంటే బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అంటారు. దానికన్నా కొంచెం తగ్గినా కానీ అది ఒక రిజర్వాయర్, అంటే చిన్న రిజర్వాయర్ కింద లెక్కేస్తారు. యాక్చువల్గా పోలవరం ప్రాజెక్టు కోసం రాజశేఖర రెడ్డి గారు ఎంత తప్పించారో రాష్ట్ర ప్రజలకు, దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు. పోలవరం అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి జీవనాడి అనే విధంగా పోరాడాడు. ఆయన ఆ ప్రాజెక్టుని తీసుకొచ్చేటప్పుడు ఎన్నో కష్టాలు పడ్డాడు. ఆ తర్వాత ఆయన చనిపోయిన వెంటనే రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయేటప్పుడు పోలవరం ప్రాజెక్టుని బహుళార్థక సాధక ప్రాజెక్టుగా డిక్లేర్ చేస్తూ ఈ విభజన చట్టంలో పెట్టారు. దాన్ని విభజన చట్టంలో పెట్టేటప్పుడు సెంట్రల్ గవర్నమెంటే ఫండ్ ఇవ్వాలా, సెంట్రల్ గవర్నమెంటే కన్స్ట్రక్షన్ చేయాలి. అంటే కేంద్ర ప్రభుత్వం నిధులతో, కేంద్ర ప్రభుత్వం యొక్క పర్యవేక్షణలో కేంద్ర ప్రభుత్వమే కడుతుంది. మనకెందుకు మేడం, మనకు అవసరమా? చంద్రబాబు నాయుడు ఒప్పుకోలే. దురదృష్టం, మన ముఖ్యమంత్రి ఫస్ట్ ముఖ్యమంత్రి కావడం. విభజన చట్టంలో ఉండేటువంటి దాన్ని కూడా కాలు రాసి లేదు నేను కడతాను అని చెప్పని అది తీసుకొచ్చుకున్నాడు. ఎందుకు తీసుకొచ్చుకున్నాడు? తనకు సంబంధించిన వాళ్ళకి కాంట్రాక్టులు ఇవ్వడానికి, తను అజమాయిషీలో ఉంటే దాంట్లోంచి ముడుపులు కలెక్ట్ చేసుకోవడానికి. ఆ ఒక ఉద్దేశంతో ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు తను కడతానని తీసుకొచ్చుకున్నాడు. సరే కట్టాడా? ఒక పద్ధతి ప్రకారం, దీని ప్రకారం కట్టాలి. మనం అన్నం తింటున్నాం, అన్నం తినేటప్పుడు మనం ఏం చేస్తాం? కూర దాంట్లో వేసుకుని కలుపుకొని నీట్గా తింటాం. ఇప్పుడు అన్నం ముందు తినేసి ఆ తర్వాత కూర మళ్ళీ తింటారా? లేదా మిక్స్ చేసేగా తింటారు. అదేవిధంగా ఏ ప్రాజెక్ట్ అయినా కట్టేటప్పుడు ఫస్ట్ ప్రయారిటీ దేనికి, సెకండ్ ప్రయారిటీ దేనికి, థర్డ్ ప్రయారిటీ దేనికి అనేటువంటిది ఒక పద్ధతి ప్రకారం కట్టాలి. నీకు ఫస్ట్ లో ఏం కట్టేశాడు? కాపర్ డ్యామ్ కట్టేశాడు. ఆ తర్వాత మళ్ళీ డయాఫ్రమ్ వాల్ కట్టాడు. కాపర్ డ్యాము మొత్తం టోటల్ గా 2 కిలోమీటర్ల పైన ఉంటుంది మేడం విత్తు, గోదావరి విత్తు. ఈ 2 కిలోమీటర్ల గోదావరి విత్తులో కాపర్ డ్యామ్ కట్టేసి ఒక దగ్గర 400 మీటర్లు, ఒక దగ్గర 200 మీటర్లు గ్యాప్ పెట్టాడు, అంటే నీళ్లు పోవడానికి. ఇప్పుడు పూర్తిగా కాపర్ డ్యామ్, ఎగువ కాపర్ డ్యాము దిగువ కాపర్ డ్యామ్ కట్టేస్తే ఆ నీళ్లు ఎట్టపోవాలా? ఎగువ కాపర్ డ్యాము దిగువ కాపర్ డ్యామ్ కట్టకుండా నువ్వు డయాఫ్రమ్ వాల్ కన్స్ట్రక్షన్ చేయగలవా? చేయలేవు కదా. మరి డయాఫ్రమ్ వాల్ కట్టాలంటే కాపర్ డ్యామ్ కట్టాలా? మరి నీళ్లు ఎట్టపోవాలా? అంటే కాపర్ డ్యాములు, డయాఫ్రమ్ వాళ్ళు కట్టక ముందే స్పిల్ వే కట్టాలి. అంటే మామూలుగా మీరు ఈ యొక్క ప్రాజెక్టుల పైన అవగాహన ఉంటే, ప్రాజెక్టులు ఎట్లుంటాయంటే ఈ యొక్క ప్రతి ప్రాజెక్టు కూడా మధ్యలో స్పిల్ వే ఉంటుంది, గేట్లు ఉంటాయి. ఆ స్పిల్ వే నుంచి వాటర్ వెళ్ళిపోతుంది. శ్రీశైలం చూసుకోండి, నాగార్జున సాగర్ తీసుకోండి, ఆల్మట్టి తీసుకోండి, తుంగభద్ర తీసుకోండి, అన్ని కూడా అట్టు ఉంటాయి. కానీ ఈ యొక్క పోలవరం అనేది ఎంటైర్లీ డిఫరెంట్. ఈ యొక్క కట్టడాల్లో, ఈ యొక్క దీంట్లో, ఈ డ్యామ్ కి అడ్డంగా కట్టిన దాంట్లో నదికి ఎక్కడ స్పిల్వే ఉండదు. దాన్ని సపరేట్ గా ఒక దీన్ని కొండను తొలిచి వేరే రూట్ డైవర్ట్ చేసి స్పిల్వే కన్స్ట్రక్షన్ కి డిజైన్ చేశారు. ఎత్తన్ డ్యామ్ లో పక్కన ఉండకూడదని స్పెషల్ డిజైన్ ఇది. అంటే పక్కనే తీసుకుని వస్తారు అనమాట. ఎత్తన్ డ్యామ్ లో ఈ స్పిల్వే ఉంటే ఎక్కడైనా తెగిపోవడానికి, పోరస్ మెయింటైన్ అవ్వడానికి కష్టం ఉంటుందని చెప్పని పక్కన తీసుకొని వచ్చి స్పిల్వేని డైవర్ట్ చేశారు. ఈ స్పిల్వేలో నుంచి ఇప్పుడు మామూలుగా అడ్డం వేసాం మేడం, ఇది అడ్డం వేసాం. ఈ అడ్డం వేయగా నీళ్ళు ఎట్టుకోవాలా? ఒక దారి చూపించాలి కదా నీళ్ళకి. ఒక గోదావరి నీళ్లు పోవడానికి దారి చూపించాలి కదా. దారి చూపాలంటే ఈ స్పిల్వే ఫస్ట్ కన్స్ట్రక్షన్ చేయాలి. స్పిల్వే కడితే నువ్వు అడ్డంగా కాపర్ డ్యామ్ కడితే ఈ స్పిల్వే నుంచి నీళ్లు వెళ్ళిపోతుంటాయి, నువ్వు డయాఫ్రమ్ వాల్ వేసుకోవచ్చు. ఈ స్పిల్వేని తాకకుండా డయాఫ్రమ్ వాల్, కాపర్ డ్యాము రెండు కట్టాను. అదేమని చెప్పండి 2014-19లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించాడు, అయ్యా నువ్వు కట్టేది సరిగా లేదు, మీరు కట్టే ప్రయారిటీ సరిగా లేదని చెప్పంటే ఏం చేయాలా? చంద్రబాబు నాయుడు గారు ఎవరిని ఎక్స్పర్ట్స్ ని పంపించాలి. ఎవరికి ఒక రిటైర్డ్ సిఐనో, రిటైర్డ్ జడ్జినో ఎవరినో పంపించి, చూడే జగన్మోహన్ రెడ్డి మీద నా మీద అభియోగాలు చేస్తున్నాడు, ఈ విధంగా కట్టాలంటే దాన్ని తప్పు అంటున్నాడు, ఈ విధంగా చెడిపోతుంది ప్రాజెక్టు అంటున్నాడు, ఈ విధంగా కడితే చెడిపోతుంది ప్రాజెక్ట్, ఫస్ట్ స్పిల్వే కట్టమంటున్నాడు, నేనేమో కాపర్ డ్యాము, డయాఫ్రమ్ వాల్ కట్టున్నాను అని చెప్పని ఎవరినో ఒక ఎక్స్పర్ట్ కమిటీస్ని తీసుకొని వచ్చి, సిఈనో, రిటైర్డ్ సిఈనో, లేకపోతే ఇంజనీర్, స్పెషల్ ఇంజనీర్స్ని తీసుకొచ్చి ఆడ మనం చూపించాలి, చూపి న్యాయం మాట్లాడాలి. కానీ చంద్రబాబు నాయుడు చేసింది ఏంది? ప్రతి నియోజకవర్గం నుంచి బస్సు వేసి తెలుగు తమ్ముళ్ళని తీసుకొచ్చి ఆడ జయము జయము చంద్రన్న, జయము నీకు చంద్రన్న అంటే పాటలు పాడించు.